హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? ప్లీజ్ అండి నా వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టలేకపోతున్నానండి. నేను రీసెంట్గా హైదరాబాద్ అయితే వెళ్ళానండి. అక్కడ నేను కొనుక్కున్న వస్తువులు మీతో సరదాగా చూపిందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. సరేనా అండి? నేను ఏమేమి కొనుక్కున్నానో చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సేవండి వస్తువులు వాడొద్దని చెప్తున్నారండి. దానివల్ల అల్జీమర్ అంటే మతిమరుపు వస్తుందంట అండి. ఎక్కువ అది ఉడికించడం వల్ల ఆ సేవండి అంతా మనలోకి వెళ్తుందండి. బాడీలోకి వెళ్ళడం వల్ల మతిమరుపు అయితే వస్తుంది అని అంటున్నారనేసి మొత్తం నేను స్టెయిన్లెస్ స్టీల్ అంతే వాడుతున్నానండి. అవి ఎక్కువ అంటే డీమార్ట్లో అయితే ముగుళ్ళు అవి దొరుకుతున్నాయి. అలాగే ప్రెస్టీజ్లో కూడా తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, ఆర్గానిక్ అయితే వెళ్ళానండి. చూడాల్సిన ప్లేస్ అండి అది, స్టీల్ ఫ్యాక్టరీ. అందులో అన్ని రకాలు ఉన్నాయండి. ఇత్తడివి సేవండివి ఉన్నాయండి, స్టీల్వి ఉన్నాయి, పింగాణి, రాగి, ఇత్తడి అన్ని రకాలు, ప్లాస్టిక్ కూడా అన్ని రకాలు అమ్ముతున్నారండి. ఆర్గానిక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. అంత బాగుంది. అయితే షాపింగ్ చేసామండి అందులో ఏమేమి కొనుక్కున్నామో మీకు చూపిందామని వీడియో చేస్తున్నానండి. సరేనండి. ఇదిగోండి నాన్ స్టిక్ బౌల్ అయితే తీసుకున్నాండి. ఒక 2 కేజీలు అయితే ఉడుకుతుంది. ఇది నాన్ స్టిక్ది బాగా పెద్దదైతే తీసుకున్నానండి. 1600 అండి. ఇది 1650. ఇదిగోండి దీనికి మూత అయితే ఇలా ఇచ్చాడు. ఎక్కువగా జనం ఎవరైనా వచ్చినప్పుడు వండుకోవడానికి బాగుంటుందని ఇది పెద్దదైతే నేను తీసుకున్నానండి. నాన్ స్టిక్ది బాగుందండి. నాన్ స్టిక్ కూడా వాడొద్దని అంటున్నారండి. పర్వాలేదని కొంతమంది అంటున్నారు. చెక్క గరిటెలు ఉపయోగిస్తే దీనివల్ల హాని ఏమి ఉండదండి. అలాగే కంచాలు అయితే ఒకటి 1/4 కేజీ బరువు ఉన్నాయండి. కేజీ 600-700 చెప్పారండి. కేజీ లెక్కనే కేజీకి 4 తూగినాయండి. నేను కంచాలు అయితే తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇది కంచాలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ అండి. కానీ వస్తువు ఉంటుంది కానీ మనం అయితే ఉండవేమో కానీ అండి, వస్తువు అయితే అలాగే ఉంటుందండి. అంత బరువు అయితే ఉంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. కంచం అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. ఇవైతే కేజీకి 4 తూగినాయండి. కేజీ లెక్కన అమ్ముతున్నారు. కానీ ఇన్ని రకరకాలునండి. మన దగ్గర మనీ ఉండి వెళ్ళాలి కానండి. చాలా ఐటమ్స్ చాలా రకరకాలుగా ఉన్నాయండి. రాగి సెట్లు అండి, ఇత్తడివి కూడా డిన్నర్ సెట్లు అలా పెట్టి ఉన్నాయండి. అలాగే నేను ఏమేమి తీసుకున్నానంటే అట్ల పెండం అసలు నా దగ్గర లేదండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 55 రూపాయలేనండి. స్ట్రాంగ్గా బాగుంది. ఇది 45 రూపాయలండి. అన్నం గరిటె విరిగిపోయిందనేసి అన్నం గరిటె ఒకటి తీసుకున్నాను. చట్నీలకు ఉపయోగం. ఇది 50 రూపీస్ అండి. చట్నీలకు ఉపయోగపడుతుంది కదండి. చక్కగా చిన్నగా ఉన్నదని ఇది ఒక క్యూట్గా ఉందని సిగరెట్ ఒకటి తీసుకున్నాను. ఇది నాన్ స్టిక్ ఇచ్చాడండి. ఇవి 50 రూపాయలండి. స్పూన్లు, డజన్ స్పూన్లోని. ఇందులో క్వాలిటీ ఉన్నాయి, మామూలు తక్కువలో కూడా ఉన్నాయండి. బౌల్ దేనికైనా ఉపయోగపడుతుంది అనేసి డైనింగ్ టేబుల్ మీదకి ఇది ఒకటి తీసుకున్నానండి. దీని రేట్ 36 రూపాయలండి. టేబుల్ మీద మనం ఏమైనా వేసుకోవచ్చు అండి. ఫోర్క్లు అని అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది 59 రూపాయలండి. చెక్క గరిటె నాన్ స్టిక్ కొన్నాను కదండి, దానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఏదైనా వండను అనేసి ఈ గరిటె అయితే నేను తీసుకున్నానండి ఒకటి. అలాగే ఇవి 40 రూపాయలండి. ఐస్ క్రీమ్ బౌల్స్. చక్కగా పిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ లాంటిది వస్తుందండి. అది మనం పాల్లో పోసుకొని కొంచెం మరిగిస్తే అది ఇట్లో పోస్తే ఐస్ క్రీమ్ గడ్డలాగా అవుతుందండి. సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఐస్ క్రీమ్ మిక్సర్ అని. అది అందుకోసం నేనైతే ఇవి తీసుకున్నానండి. ఐస్లో వస్తుంది కదా అనేసి అండి.
ఇదిగోండి స్మాష్ చేసుకునేది కొంచెం బాగుంది కదండి, చెక్కది అయితే తీసుకున్నాను. ఇది 55 రూపాయలండి. చక్కగా ఉంది, చాలా స్ట్రాంగ్గా అయితే ఉందండి. నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సుత్తు టైప్లో ఉంది కదండి. అన్నీ స్టీల్వే తీసుకున్నానండి. సరదాగా వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూస్తారు కదండి. నెయ్యి పోసుకునేదండి, టేబుల్ మీద నెయ్యి పోసుకునేదానికి ఇదైతే తీసుకున్నానండి. బాగుంది కదండి, చక్కగా క్యూట్గా ఉంది అనేసి. ఇవైతే తక్కువే పడ్డదండి. ఇది ₹100 రూపాయి తక్కువ 100 ఇదండి. కానీ బాగున్నాయండి. ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఆర్గోమెక్కి అయితే వెళ్ళాలండి, అంత బాగుంది. స్టీల్ జల్లెడ ఒకటి తీసుకున్నానండి. ప్లాస్టిక్ గమ్మున ఇరిగిపోతే కదా, ఇది అయితే ఇంకా అలా ఉంటుంది అనేసి జల్లెడ అయితే తీసుకున్నాను. ఈ సైజే కనిపించింది, కొంచెం పెద్ద సైజు తీసుకుందామని అనుకున్నానండి. ఏ పసుపు స్నానాలకి వాటికి ఉపయోగపడుతుందని. కానీ ఈ సైజే కనిపించింది నాకు. ఇంకా పెద్దవి కూడా ఉంటాయని అన్నారు, కానీ నాకు ఈ సైజే కనిపించిందండి. శిల్పారామం వెళ్ళామండి. ఎప్పటి నుంచో కోరికండి ఇది. చక్కగా ఎదురుది మనం గుళ్ళోకి వెళ్ళినా గట్రా పట్టుకెళ్ళొచ్చు కదండి. నేను మా వైజాగ్లో మా చిన్నాన్నమ్మ గారు వాళ్ళు ఉండేవారండి, వాళ్ళ ఇంట్లో చూశానండి. అప్పటి నుంచి కొనాలని కొనుక్కోవాలని ఆశ అండి. నేను శిల్పారామం వెళ్తే అక్కడ దొరికిందనేసి తీసుకున్నానండి. 350 పడ్డది. ఇది 350 పెట్టుకున్నానండి. ఆయిల్ బ్రష్ అండి. ఆయిల్ పెనం మీద ఆయిల్ పోసి మనం కొంచెం స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయిల్ పోసుకుని బ్రష్ ఒకటి తీసుకున్నానండి. ఇదిగోండి స్పూన్లు, ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఈ స్పూన్లు చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నదండి స్పూను. ఇది 110 పడ్డదండి 6 స్పూన్లోని. ప్లేట్లు అండి, చక్కగా టిఫిన్ ప్లేట్లు లాంటివి బాగుంటుందని టిఫిన్ చేయడానికి కొన్నాను. ఇవి ఒక్కొక్క రేట్ పడ్డదండి. ఇదైతే 100 రూపీసేనండి. కానీ ఇదే బరువుగా ఉంది, ఇది కొంచెం ఇది తేలిగ్గా ఉంది, కానీ ఇది రేట్ ఎక్కువ అండి. ఇది 130 రూపాయలు పడ్డదండి బౌలు. బాగున్నాయండి. నేను ఇవైతే కొనుక్కున్నానండి. ఇవేనండి నేను హైదరాబాద్ వెళ్ళే స్టీల్ ఫ్యాక్టరీలో అగ్రోమెక్లో కొనుక్కున్నవి. అలాగే నేను ఐక్యాలో ఏం కొనుక్కున్నాను, చార్మినార్ బేగం బజార్లో ఏం కొనుక్కున్నానో ఇంకో వీడియో చేస్తానండి. నేను గాజులు అవి కొన్నాను, కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తానండి ఇంకో వీడియోతో. బాయ్ అండి, మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. బాయ్ అండి.